హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ నువ్వుల కారం. వంకాయలు చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఓసారి ఈ పద్ధతిలో ప్రిపేర్ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వంకాయ నువ్వుల కారం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిలోకి కాంబినేషన్గా పప్పు, రసం, సాంబార్ వంటివి బాగుంటాయి. మజ్జిగ పులుసు కూడా బాగుంటుంది. నేనైతే మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వంకాయ నువ్వుల కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఫుల్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఫుల్ టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కట్ చేసిన 5 పచ్చిమిర్చి చీలికలు, ఒక పాయ ఉల్లిపాయ ముక్కలు, కాస్త కరివేపాకును వేసి వేయించాలి. ఇవి సగం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో ఉంచిన వంకాయ ముక్కలను వేసి వేయించాలి. నేనైతే 1/2 కిలో వంకాయలను తీసుకున్నానండి. వంకాయలను తీసుకున్న తర్వాత వంకాయలను మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. వంకాయ ముక్కలు వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసి వంకాయ ముక్కలను మగ్గనివ్వండి. వంకాయ ముక్కలను వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి అలా మగ్గనివ్వండి. అవి మగ్గేలోగా మనం నువ్వుల కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి వేయించిన 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, వేయించిన 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఫుల్ టేబుల్ స్పూన్ కారం, 6 వెల్లుల్లి రేకలను వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. వీటిని మిక్సీ పట్టేటప్పుడు కాస్త బరగ్గా ఉండే విధంగా చూసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. చూడండి, వంకాయ ముక్కలు ఈ విధంగా మగ్గే విధంగా చూసుకోవాలి. వంకాయలు తొందరగానే మగ్గిపోతాయండి. వంకాయలు మగ్గిన తర్వాతే మనం చివరిలో మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి. కారం వేసేటప్పుడు మనం ఫస్ట్లోనే వేసేస్తే మాడిపోతుందండి. అందుకని వంకాయ ఉడికిన తర్వాత చివరిలో వేసుకోవాలి. నువ్వుల కారం వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే వేసి 2 నిమిషాల పాటు అలా వేయించి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, వంకాయ ఫ్రై, వంకాయ నువ్వుల కారం రెడీ. వంకాయని మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము, కానీ ఓసారి పద్ధతిలో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన ఛానల్లో వంకాయతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా వంకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకున్నప్పుడు రసం, సాంబార్, పప్పు వంటి వాటిలోకి సూపర్ కాంబినేషన్ అండి. మజ్జిగ పులుసు కూడా చాలా బాగుంటుంది. నేనైతే మజ్జిగ పులుసును కూడా ప్రిపేర్ చేశాను. ఈ విధంగా చేసిన వంకాయ ఫ్రై పాడవదండి, 2-3 రోజులు కూడా నిలవ ఉంటుంది. వంకాయ ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్లో నేను అల్లం తురుము వేశాను కదండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. టేస్ట్ బాగుంటుందని నేను వేశాను. మన ఛానల్లో గుత్తి వంకాయ గోంగూర కర్రీ రెసిపీ వీడియో చేసి నేను పోస్ట్ చేశానండి. ఒకసారి చూడండి. మా ఇంట్లో ఫంక్షన్ అయితే క్యాటరింగ్ వాళ్ళు గుత్తి వంకాయ గోంగూర కర్రీ తీసుకొచ్చారనమాట. టేస్ట్ అయితే బాగా నచ్చింది. నేను వెంటనే ట్రై చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.